హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై భూటాన్ సిరీస్. ఈరోజు మేము పునాకాలో సైట్ సీయింగ్కి వచ్చాం. ఇది పునాకా ఫోర్ట్. దీని లోపలికి వెళ్దాము, బట్ ఎంట్రీ ఫీజు మాత్రం 500 per person అంట. ఎంట్రీ టికెట్. ఈరోజు మా గైడ్ తన డ్రెస్ మీద ఒక కండువలాగా వేసుకున్నారనమాట. అది ఏంటో చూద్దాం. హాయ్ రాయ్. హాయ్. టెల్ మీ వాట్ ఈస్ దిస్? So this is called as Kapni. అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. ఇది కప్ని అంటారంట. వీళ్ళు నార్మల్ పీపుల్ ఇట్లా వైట్ వేసుకుంటారంట. కింగ్స్ అయితేనేమో ఎల్లో వేసుకుంటారంట. మాంగ్స్ అయితే ఏ కలర్? మాంగ్స్ అయితే రెడ్ వేసుకుంటారంట. కొంతమంది కాంబినేషన్స్ కూడా ఉంటాయంట. సో ఆ కప్ని చూసి వాళ్ళ జాబుని, వాళ్ళ స్టేటస్ని కూడా తెలుసుకోవచ్చు. ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ని జాక్రాండా అంటారు. ఈ రివర్ని మోచు అంటారంట, ఫీమేల్ రివర్ అంటారంట. అమ్మవారితో కంపేర్ చేస్తారు, చాలా కూల్గా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ ఫ్లవర్స్ మా డ్రెస్సెస్కి మ్యాచ్ అయిపోయినాయి. వీడియోస్ ఫోటో తీద్దామని పరిగెత్తుకుంటూ వెళ్తే అసలు ఒక్క చెట్టు దగ్గర ఒక్క పువ్వు కూడా రాలదే. అసలు వీడియోస్ తీసుకుందామంటే ఆల్రెడీ రాలాల్సినన్ని రాలి పడిపోయినట్టున్నాయి. సో మేము ఊపినా కానీ, ఎంత ఊపినా కానీ ఆ ఫ్లవర్స్ అయితే రాలట్లేదు. సో అలానే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా ఫోర్ట్ లోపలికి వెళ్ళిపోయి చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇది ఎంట్రన్స్, చాలా హైట్లో ఉంది. సో ఇట్లా క్లోజ్లో చూస్తే ఆ ఎంట్రన్స్ పైన హనీ బీ హైవ్ ఉందన్నమాట. సో ఇలా హైవ్ ఉంటే వీళ్ళకి చాలా ఫార్చ్యూన్, అంటే చాలా మంచిదని వీళ్ళు నమ్ముతారంట. సో హైవ్స్ని అలాగనే ఉంచారు, ఏం డిస్ట్రాయ్ చేయకుండా. సో లోపలికైతే వచ్చేసాము. ఇది చూసారంటే వాళ్ళ లాంగ్వేజ్లో ఏదో రాసి ఉంది. అంటే యాక్చువల్గా వాళ్ళ లాంగ్వేజ్ జుమ్కా కూడా కాకుండా, మనకి తెలుగు కాకుండా సాంస్క్రిట్ ఉన్నట్టే వాళ్ళకి కూడా ఇంకా పురాతన లాంగ్వేజ్ ఉంటుందట. ఆ లాంగ్వేజ్లో రాశారు. అది ఓంకారంతో సమానం అంట వాళ్ళకి. సో ఇది వచ్చేసి బోధి వృక్షం అండి, 1960sలోదంట ఈ చెట్టు. అసలు చాలా బాగా అనిపించింది. వెళ్ళి నమస్కారం చేసుకొని ఇంకా కోర్ట్యార్డ్ మొత్తం తిరుగుతున్నాను. ఇది ఫస్ట్ కోర్ట్యార్డ్ అనమాట. ఇలాగ ఇక్కడ 3 కోర్ట్యార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ కోర్ట్యార్డ్లో ఏ ఫంక్షన్స్ జరిగినా, ఏ ఫెస్టివల్స్ జరిగినా ఇక్కడ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ జరుగుతాయంట. యాక్చువల్గా వార్లో కూడా 2-3 times డిస్ట్రాయ్ అయిందంట, కానీ మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేశారంట. సో చాలా చాలా బాగుందండి. ఇంకా నెక్స్ట్ కోర్ట్యార్డ్లోకి వెళ్ళిపోదాం. ఒక కోర్ట్యార్డ్ నుంచి ఇంకో కోర్ట్యార్డ్లోకి వెళ్ళడానికి మధ్యలో ఇలా ద్వారం లాగా ఉందన్నమాట. సో ఇది సెకండ్ కోర్ట్యార్డ్. ఇదే సెకండ్ కోర్ట్యార్డ్. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఏదన్నా డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఉంటే రిహార్సల్స్ ఇక్కడ జరుగుతాయి. ఇది చూసారా అసలు ఎంత పెద్దగా ఉందో.